96 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఆపరేషన్ కగారుతో భారీ నష్టం జరిగిన దాన్ని అంగీకరించిన మావోయిస్టులు. ఫ్లెక్సిబుల్ యుద్ధానికి పిలుపు. గత ఏడాది 357 మంది మృతి జరిగారు. పోలీసు లెక్కలే 2017 అని చెప్తున్నారు. ఈ నెలాఖరు నుంచి అమరవీరుల వారోత్సవాలు మావోయిస్టుల నివేదిక వెల్లడి. నేనేమంటున్నా అంటే ఈ ఫ్లెక్సిబుల్ యుద్ధాలు ఇవన్నీ పక్కన పడేసి ఎన్నికల యుద్ధానికి వెళ్దాం రండి. ఎన్నికల యుద్ధానికి పోదాం రండి. మీతో కలిసి రావడానికి బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నాయి. మీరు నిజంగా న్యాయం చేయాలనుకుంటే ఇప్పుడు ఈ తుపాకీ పట్టాల్సిన అవసరం లేదు. ఓటు అనే ఆయుధాన్ని ఇవాళ మనం ప్రజలకు వివరించి మీరు కనుక వస్తే ఇంకా ఎక్కువగా మాకు బూస్టింగ్ ఉంటుంది. మాలాంటి వాళ్ళకి ఎన్నికల యుద్ధానికి వెళ్దాం. ఇక ఈ యుద్ధాలు ఆపేద్దాం. ఆపరేషన్ కగారు వాళ్ళు ఎన్నైనా చేసుకొని మనకేం కాదు. మనం ఈ ఫ్లెక్సిబుల్ యుద్ధం కాకుండా పొలిటికల్ యుద్ధానికి పోదాం. నక్సలైట్లారా దయచేసి ఇక మీరు ఈ గెరిల్లా పోరాటాలు ఇవన్నీ పోయి మా బీసీ ఎస్సీ ఎస్టీలను ఇప్పటికే బోర్డంత మందిని చంపేయించారు. అంటే పోలీసులు చంపేశారు. మీరు ఇన్ఫార్మర్ల పేరు మీద మీడియా చంపేశారు. ఇక చాలు ఈ హింస, ఇక చాలు ఈ నష్టం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని మా ప్రజలే కదా చనిపోయింది. మా వాళ్ళే కదా ఎక్కువ అన్యాయం జరిగింది. మాకే కదా తీరని బాధ. మా అడవి బిడ్డలే కదా చనిపోయింది. మా దళిత బిడ్డలే కదా ఎక్కువ చనిపోయింది. మా బడుగు బలహీన వర్గాల పిల్లలే కదా ఎక్కువ చనిపోయింది. మీ దాంట్లో కూడా ఆధిపత్యం అంతా కూడా అగ్రవర్ణాలదే కదా. సో కాబట్టి ఇప్పటికైనా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఒక బహుజన బిడ్డగా ఫ్లెక్సిబుల్ యుద్ధాల బదులు పొలిటికల్ యుద్ధానికి సిద్ధమైదాం. ఈ పొలిటికల్ యుద్ధంలో ఓటు అనే ఆయుధం ద్వారా మనం ఈ రాజ్యాంగం కల్పించిన హక్కును, ఆ హక్కుల సాధన కోసం ఈ రాజ్యాంగం ఎట్లయితే దుర్మార్గంగా ఇలా పక్కదారి పడుతూ ఈ రాజ్యాంగం కల్పించిన హక్కులు కొన్నే ఉన్నాయి. ఇందులో ఇంకా పూర్తి స్థాయిలో రాజ్యాంగంలో హక్కులు కల్పించబడలేదు. కాబట్టి మీరు వచ్చి ఈ రాజ్యాంగానికి రావాల్సిన మార్పుల గురించి కావచ్చు, లేదంటే ఈ రాజ్యాంగ అమలు తీరును కావచ్చు, మీరు బాధ్యత తీసుకుంటే మంచిగా ఉంటుంది. మా బడుగు బలైన వర్గాలకు అధికారం అప్పచెప్తే ఇంకా బాగుంటుంది. మీరు ఎందుకు ఆ దిశగా ఆలోచన చేయకూడదు? లాటిన్ అమెరికా దేశాల్లో సాధ్యమైతే ఇక్కడెందుకు కాదు? నేపాల్లో సాధ్యమైనప్పుడు ఇక్కడెందుకు కాదు? శ్రీలంకలో సాధ్యమైనప్పుడు ఇక్కడెందుకు కాదు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము తెలంగాణ ప్రజాఫ్రంట్ అప్పుడు నేను ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు దాని ఎన్నికలకు ఆ ఫ్రంట్ ఎన్నికలకు పోవాలి, మేము కూడా ఎన్నికల ద్వారా పోటీ చేస్తాము, ఆ ఫ్రంట్ను బలపరుస్తామని చెప్పేసి మేము పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఆ రోజు ఫ్రంట్ ఏర్పడ్డప్పుడు గద్దర్ గారి ఇంట్లో మేము ఉన్నప్పుడు చివరికి సాయంత్రం నైట్ 11 రాత్రి ఎన్నికలకు పోదు ప్రజాఫ్రంట్ అన్నారు. దానివల్ల ఏమైంది? ఎంతోమంది మేధావులు బలైనరు, ఎంతోమంది ఉద్యమకారులు బలైనరు, ఎంతోమంది సామాన్య పౌరులు బలైనరు, ఎంతోమంది పోరాట యోధులు బలైనరు. కానీ మిగిలింది శూన్యం. తెలంగాణలో దొరల రాజ్యం వచ్చింది, పటేల రాజ్యం వచ్చింది. మాకేం మొగలే బహుజనులకు. మీరు తీసుకున్న తెలంగాణ ప్రజాఫ్రంట్ కనుక మీరు ఎన్నికల పోరాటంలో నిలబెట్టగలిగితే మాకు రాజ్యం వచ్చేది, మా పీడితులకు న్యాయం జరిగేది. మీరు కూడా నిర్ణయం తీసుకోక మీరు అగ్రకులాల ఆధిపత్యంలో ఉండి అగ్రకులాలే అధికారంలోకి వచ్చే విధంగా మీరు సహకరిస్తున్నారు. కాబట్టి మాకు అధికారం రావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు నిజంగానే పీడిత వర్గాల కోసం పని చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫ్లెక్సిబుల్ యుద్ధాలను పక్కన పెట్టి పొలిటికల్ యుద్ధానికి సిద్ధమవుదాం అని నేను పిలిపిస్తున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా దయచేసి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ యొక్క అభిప్రాయాలు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ, జై సామాజిక.